హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వర్చువల్ వేదిక. భోగి మంటలు వేసేసాం, అయిపోయింది. ముగ్గులు పోటీలు పెట్టేసుకున్నాం, అయిపోయింది. సంక్రాంతి పండగకి అన్నీ వండేసుకున్నాం, తినేసాం. అరిసెలు, బూరెలు, గారెలు, పొంగలి అన్నీ అయిపోయింది. ఈరోజు ఏంటి మరి? కనుమ కదా. అందరికీ కనుమ శుభాకాంక్షలు. కలిసి వచ్చే రోజు కనుమ కదా. సంవత్సరం పాటు మనం పడ్డ కష్టానికి ఫలితాన్ని మన చేతికి అందించే రోజు ఈరోజు. అంతేకాకుండా ఇట్ ఈస్ అ ఫెస్టివల్ ఆఫ్ యానిమల్స్. మనకి సంవత్సరం పొడుగుతా మనకి సహాయం చేసిన అన్ని జీవరాశులకి కూడా మనం గ్రాటిట్యూడ్ చూపించే రోజు ఈరోజు. ఇప్పుడు అంటే అన్ని మెషిన్స్ వచ్చేసినాయి, కానీ ఇదివరకటి రోజుల్లో యాక్చువల్గా మనుషులు ఎక్కువగా అన్ని యానిమల్స్ మీదే డిపెండ్ అయ్యేవారు. వ్యవసాయం చేయాలన్నా, ఇంట్లోకి ఏమన్నా కావాలన్నా అన్నిటికీ, పాలకి వాటికి అన్నిటికీ ఆవుల మీద, గేదెల మీద, వీటి మీద డిపెండ్ అయ్యేవారు. వ్యవసాయం చేయాలంటే ఎద్దులు ఉండాలి కంపల్సరీ. ప్రతి రైతు ఇంట్లోనూ ఒక ఎద్దుల చేత ఉండేది. అలాగే ఆవులు ఉండేవి, అలానే గేదెలు ఉండేవి, కోళ్ళు ఉండేవి. గుడ్లు కావాలి కదా మరి, ఎగ్స్ కోసం కోళ్ళు పెంచేవారు. మేకలు, ఇవన్నీ కూడా ఏంటంటే కల్టివేషన్లో ఒక పార్ట్ అనమాట. రైతు జీవితంలో యానిమల్స్ అనేవి ఒక భాగం. రైతుకి కుటుంబం ఎంతో, యానిమల్స్ కూడా అంతే. ఆవులు, గేదెలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక హార్ట్ ఫెల్ట్ బాండింగ్ ఉంటుంది రైతుకి కదా ఈ యానిమల్స్ తోటి. సో ఇవన్నీ మనకి సంవత్సరం పొడుగునా మనకు చేసిన సహాయానికి కనుమ రోజు వాటికి పూజ చేసి చక్కగా బొట్లు పెట్టి దండలు వేసి చాలా చోట్ల డెకరేట్ చేస్తారు. ఇంకా ఆ రోజు పూజ చేస్తారు. ఆవులకి, ఎద్దులకి, అన్నిటికీ పూజలు చేస్తారు. సో ఆ రోజు కోడి పందాలు వేస్తారు. మళ్ళీ ఇంకా ఎడ్లకి కూడా ఆట పెడుపు రోజు. సంవత్సరం అంతా పాపం అవి పొలంలో దున్ని కష్టపడి ఉంటాయి. ఆ రోజు ఏం చేస్తారంటే ఎడ్లకి పందాలు పెడతారు. మనం ఎలా భోగి రోజు, సంక్రాంతి రోజు మనం ఆడుకుంటాం, అన్ని రకాల గేమ్స్ ఆడుకుంటాం కదా, అలాగే కనుమ రోజు ఎడ్ల పందాలు పెడతారు. ప్రతి ఊళ్ళో ఒక చోట ఇవి జరుగుతాయి, ఎడ్ల పందాలు జరుగుతాయి. అలాగే కోడి పందాలు జరుగుతాయి. సో ఇదంతా ఏంటంటే హిందూ కల్చర్లో ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇది. అదొక రకమైన సంతోషం, వినోదం, హ్యాపీనెస్, ఎంజాయ్ చేయడం. ఒక సంవత్సరం అంతా కష్టపడే వాళ్ళు ఆ 3 రోజులు ఎంజాయ్ చేస్తారనమాట. స్వీట్స్ అవన్నీ షేర్ చేసుకుంటారు, ఇలా పందాలు పెట్టుకుంటారు, హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు, అలా అనమాట. సో మరి మీరు కూడా ఇవాళ ఎడ్ల పందాలు చూసారా ఎక్కడన్నా? కొన్ని చోట్ల అయితే పడవల పందాలు కూడా పెడతారు. ఊళ్ళ దగ్గర ఎక్కడైనా లేక్ ఉందా, చెరువు ఉందా, ఇట్లా కాలువలు లాంటివి ఉంటే పడవ పందాలు కూడా పెట్టుకుంటారు. సంక్రాంతి అంటేనే పందాల పండగ సంక్రాంతి అంటేనే. అలాగే కనుమ రోజు ఈ పందాలన్నీ జరుగుతుంటాయి 3 రోజులు కూడా. సో మీరు ఎక్కడెక్కడ ఏ పందాలకు వెళ్ళారు, ఏమేమి చూశారు? సో అన్నీ ఏం చేయాలి? జస్ట్ పోస్ట్ ఇన్ యువర్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. మీరు ఏ పందాలు చూశారు, మీరు ఏమేమి కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు, మీకు ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయి, అన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ వర్చువల్ వేదిక. ఇంకొకసారి అందరికీ కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.